సమావేశానికి విచ్చేసిన జిల్లా సమస్య సమావేశం నిర్వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ గారికి, మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ వేం నరేందర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారికి, అర్బన్ ఎమ్మెల్యే గారికి, డిసిఎంఎస్ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారాలు. 288 స్క్వేర్ కిలోమీటర్స్ సార్. As of now, sir, projected population 60,89,540, sir. 3 revenue divisions, sir. Nizamabad, Armoor and Bodhan, sir. Total revenue mandals 33 revenue mandals, sir. Revenue villages 453, sir. And Gram Panchayats 545, sir. ULBs 1 municipal corporation, sir. Nizamabad municipal corporation and 3 municipalities. Armoor and population, total population 3,55,081, sir. Assembly constituency Dharani, sir. Out of that, we have disposed of 47,970, sir. It is like 96%, sir. Out of clear ayani reject chesi అదే సార్ కింద సార్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు సార్ 33,801 కూడా లాస్ట్ 3-4 మంత్స్ సార్, బికాస్ ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ మంత్ వీఆర్ రిసీవింగ్ 1000 అప్లికేషన్స్ సార్. సో 1800 ఆర్ పెండింగ్ సార్. సో దీస్ ఆర్ లైక్ మండల్ వైజ్ పెండెన్సీస్ సార్. సార్ అంటే అవి డిఫరెంట్ రీజన్స్ అంటే దీంట్లో వితిన్ కోర్టులో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, అటువంటి కొన్ని చేయలేరు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటారు. కొన్ని ఫార్మాట్ లో ఫిల్ చేసుకొని పెట్టాలంటే అవి ఏదైనా జెన్యూన్ అంటే క్లియర్ చేయగలుగుతారు. కోర్టులో పెండింగ్ ఉన్నాయి, డిఫరెంట్ రీజన్ క్లియర్ చేయాలి. 14,000 అది అప్లై చేసుకోవాలా అప్లికేషన్ అమ్మవాలి. ఈ రీజన్స్ వరకు సార్ మనము లాస్ట్ మనకి మార్చి నుంచి సార్ ఈవెన్ రిజెక్షన్ దానికి కూడా ఆర్డర్ అప్లై చేసే అంటే అప్లోడ్ చేసే ప్రొసీజర్ ఇచ్చారు సార్. మేము విత్ కలెక్టర్ సిగ్నేచర్ ఆ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి అది అప్లోడ్ కూడా చేస్తున్నాం సార్ పోర్టల్లో. సో దట్ ఆ రీజన్ కూడా వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇన్ కేస్ వాళ్ళు మనకి మండల ఆఫీసర్స్ కి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వచ్చినా కూడా ఆర్డర్ కూడా వాళ్ళకి చూపిస్తున్నాం సార్. అంటే ఏ రీజన్ వాళ్ళు ఆర్డీఓ లెవెల్ పెండెన్సీ సార్. ఆర్మూర్ ఆర్డీఓ 102 సార్, బోధన్ ఆర్డీఓ ఆర్మూర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. స్పెషల్ డ్రైవ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్పెషల్ డ్రైవ్ పాత పెండెన్సీ అన్ని క్లియర్ చేశాం సార్. ఇప్పుడు ఈ 102 అనేటువంటివి కూడా మనకి లాస్ట్ మంత్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి సార్. కంటిన్యూస్ ప్రాసెస్గా కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ మనకు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తున్నాం సార్. ఈ 102 కూడా ఒక 2-3 డేస్లో క్లియర్ చేసేస్తాం సార్. రిజెక్ట్ అయ్యి ఇంత మంత్రిగా ఎంతో రిజెక్షన్ చేసాం మనం సార్. మేజర్గా మా దగ్గర సాదా బైనామకు మా దగ్గర SRSP బ్యాక్ వాటర్స్ ఉన్నాయి సార్ నందిపేట. ఆ ల్యాండ్ అక్వైర్ అయినటువంటి వాడు కూడా కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు సార్. రిజెక్ట్ చేసిన దాంట్లో సార్. అండ్ POT కేసెస్ కూడా సార్, POT కేసెస్ ఒక 10% వరకు ఉంటాయి సార్. అప్పుడు ఇది క్లియర్ అయిపోతే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రైట్ ప్లీజ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాజేంద్ర కుమార్ సార్, ఆర్డీఓ నిజామాబాద్ సార్. సార్ మా దగ్గర 298 పెండింగ్ already RDO Armoor and RDO Nizamabad has already said sir about POT removals. There are some rejections are there. Also sir, RSR variation, these issues are also there sir. For that we are taking it up. Constancy wise pendency sir, out of total 1801 sir, Nizamabad rural sir, this is adjacent to Nizamabad urban and it is as 7 mandals sir. అక్కడ 577 pendency ఉంది సార్. ఈవెన్ అప్లికేషన్స్ కూడా అక్కడ 15,000 వరకు మనకి రిసీవ్ అయ్యాయి సార్. అండ్ బోధన్ 543 సార్. ఈ 1800 ఈ మంత్ లో క్లియర్ చేస్తాం సార్. ఇంకా ఏమి చేయాలి మనం యాక్సెప్టెన్స్ ఇస్తామా? లేదు సార్. ఈవెన్ 2 to 4 కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. మనకి రెగ్యులర్ చేసుకునే
సార్ జనరల్గా సార్ మనకి 2 ways సార్. ఒకటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అగ్రీ చేయకపోయినా రిజెక్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఎవరైతే యాన్సిస్టర్ ఉన్నారో సార్ వాళ్ళకి లెస్ ఎక్స్టెంట్ ఉన్నా కూడా అది రిజెక్ట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ పెండింగ్ మ్యూటేషన్ సార్. ఇది ఈవెన్ 1980s 90s డాక్యుమెంట్స్ పెడుతున్నారు సార్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అది వేరే వాళ్ళకి కూడా వీళ్ళు సేవ్ చేశారు సార్. బట్ స్టిల్ మీ దగ్గర ట్రైబల్ ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్ లో ప్రభుత్వ ఆస్తుల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పొజిషన్లోనైనా ఎవరు కబ్జాలైనా ఉంటే అది వాటి ఇమీడియట్లీ మీ లెవెల్లో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఏమంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్ లో ప్రభుత్వ ఆస్తుల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పొజిషన్లోనైనా ఎవరు కబ్జాలైనా ఉంటే అది వాటి ఇమీడియట్లీ మీ లెవెల్లో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఏమంటే కమ్యూనికేట్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎవరైనా సెకండ్ ఈ రెండింటి మీద ప్రాపర్గా యాక్ట్ చేయాలి. థర్డ్ 1, గవర్నమెంట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఎన్ని వేల ఎకరాలు మీ దగ్గర ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేస్తే పేదవాళ్ళకి మనకి ప్రభుత్వం ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఈ 3వ పాయింట్ని కూడా మీరు యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్యూనికేట్ చేయండి. స్టేట్ వైడ్గా ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్ దీన్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ దాన్ని అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ రాజ్యం. సో ఏదైతే లెఫ్ట్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ పర్పస్ యూటిలైజేషన్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎవరు పొజిషన్లో ఉంటే వాటిని రిటర్న్ తీసుకోవాలి. అది మనం పేదవాళ్ళకి పంచిపెట్టాలి. చేయండి. ఎందుకంటే మన ఆఫీసర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఆ పక్కన ఉన్నప్పుడు మళ్ళీ గోకి దాన్ని కబ్జాకు వస్తుంది. అందుకే దాని ఫెన్సింగ్ పర్ఫెక్ట్ చేయాలి. ఎవరి కింద ఉన్నా పర్లేదు. ఎవరు అనేది మనం పర్సనల్ ఇంపార్టెంట్ కాదు. అది ప్రభుత్వంలో అయితే రిటర్న్ తీసుకోవాల్సింది. సార్ ఇది హౌసింగ్ సంబంధించి సార్ టోటల్ మనకి అలాటెడ్ సార్ 15,304 అలాట్ అయ్యాయి సార్. సో దాంట్లో టెండర్స్ ఫైనలైజ్ అయ్యింది 13,175 సార్. సో అవుట్ ఆఫ్ 13,175లో టెండర్ ఫైనలైజ్ అయిన దాంట్లో కూడా సార్ 3,735 హౌసెస్ స్టార్ట్ కాలేదు సార్. సో 9,440 హౌసెస్ స్టార్ట్ చేశారు సార్. Some questions ఏంటంటే 4,379 ఎస్ సార్. ఇది మనం అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ అనాథరైజ్డ్ కాదు సార్. యాక్చువల్లీ ఇక్కడ బాక్స్నగర్ కాన్స్టిట్యున్సీలో సార్ ఆ బెనిఫిషరీ హౌస్ కన్స్ట్రక్షన్ 4,079లో మనం ఒకటి కూడా సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు సార్. రైట్. మీరు 1,085 ఆల్రెడీ ఎలక్టేషన్ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుంచి సర్టిఫికేషన్ ఇచ్చారు. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు రిమైనింగ్ 16 pending yes, in all districts, all constituencies. Yes sir. Yes, sir. Okay. So what about that 2,360 construction under construction అన్నారు కదా? Yes sir. Yes, sir. ఏంటి వాటి పొజిషన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ మనకి అవుట్ ఆఫ్ 2,360 హౌసెస్ లో సార్ 6 హౌసెస్ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి సార్. ఎస్ఈపిఆర్ సార్ మా పిఆర్ టోటల్ నిజాం 5,262 హౌసెస్ అలాట్ అయ్యింది సార్. 3 కాన్స్టిట్యూషన్ బోధన్, నిజామాబాద్, రూరల్ కాన్స్టిట్యూషన్ సార్. దాంట్లో ఆల్రెడీ 5,260 టెండర్ ఫైనలైజ్ అయ్యింది. ఓన్లీ 5,212 హౌసెస్ టోటల్ స్టార్ట్ అయింది సార్. దాంట్లో 48% బేస్మెంట్ లెవెల్స్ ఉన్నాయి సార్. రూట్ లెవెల్ 26 సార్. వాటి గురించి డిస్కస్ చేస్తాను. మీరు మాట్లాడేది ఒక్క పదం అర్థమైతే చెప్పండి. ఒక్క పదం 5,000 పెండింగ్ ఉంది. సో మీ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసే దాంట్లో ఈ స్టార్ట్ అయినంత వరకు బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే బిల్స్ పెండింగ్ లేదు సార్. అన్ని క్లియర్ ఉన్నాయి. స్టార్ట్ అయిన వాటిని కంప్లీట్ చేయాలంటే మీకు ఏంది, మీకు అటెన్స్ ఏంటి?
అంటే కొన్ని ఓకే సార్. మీకు ఎంత టైం కావాలి, ఎన్ని డబ్బులు కావాలి నాకు వచ్చినది అది చెప్పలేకపోతున్నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు. దానికి ప్రాబ్లమ్స్ లేవు. వీళ్ళకి హౌసింగ్ చేసిందంటే బాగా ప్రాబ్లమ్స్. అది కూడా ఇచ్చారు. వీళ్ళు కూడా అసలు వర్క్ లేదు, వైరింగ్ లేదు, కానీ ఇన్కంప్లీట్ దానికి కట్ చేస్తలేదు. దాని గురించి తీసుకున్నారు. ఓన్లీ పూరే ఉంటారు. సో ఆ బ్యాలెన్స్ కంప్లీషన్ చేయడానికి మీకు ఎంత టైం కావాలా పంచాయతీరాజ్ ఈ గారు 3 parts. రెడీ టు ఆక్యుపెన్సీ ఉన్న వాటిలో ఇంకేమైనా మైనర్ రిపేర్స్ ఉంటే కంప్లీట్ చేసి బిఫోర్ దసరాకి పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా మీరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అన్కంప్లీట్ స్టార్ట్ అయ్యి అన్కంప్లీటెడ్ ఉన్నాయి హౌజెస్ని ఫాస్ట్ ట్రాక్ లో వాటిని కంప్లీట్ చేయడానికి మీ గ్రీన్ ఛానల్లో దాన్ని డబ్బులు ఇస్తాం. వాటిని కంప్లీట్ చేసి వాటిని కూడా బెనిఫిషరీకి ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఈ నెంబర్ 1 నెంబర్ 2లో ఇన్ఫ్రాకి సంబంధించిన దాన్ని పవర్, డ్రింకింగ్ వాటర్, శానిటైజేషన్, ఈ 3 సివిలైజేషన్, ఈ 3టికి సంబంధించిన దాన్ని మినిమం రిక్వైర్మెంట్స్ కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఈ 3టిని ఫాస్ట్ ట్రాక్ మీద కంప్లీట్ చేయండి. హౌసింగ్ నాట్ స్టార్ట్ అయిన వాటిని ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం స్కీమే స్కోప్ మార్చాలి. ఒక అర్బన్లో నాన్ స్టార్టెడ్ అర్బన్లో సబ్జెక్ట్ కండిషన్ ఇందాక వర్క్ ఏదైతే ఉందో ఆల్రెడీ అవన్నీ టెండర్ సిస్టంలో అయినాయి కదా నాకు తెలిసి బ్యాలెన్స్లు. ఆ టెండర్ సిస్టంలో అయిన వాటిని ఆ ఏజెన్సీలు లైన్ లైట్లో ఉంటే వాళ్ళతో చేసేది ఉంటే కాదు. వాళ్ళనే పిలిపించి మనం పేమెంట్ ప్రాఫిట్ ఇస్తాం కాబట్టి వాళ్ళతో చేయండి. అర్బన్లో టెండర్ కాల్ఫర్ చేసి ఆ ఏజెన్సీ కనుక చేస్తామంటే అర్బన్ అంటే లైక్ నిజామాబాద్ టవర్స్ పోయే దగ్గర వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకు ఒక బ్రీఫ్ నోట్ ఎంపీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఏం చేస్తున్నది, ఏమి చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. ప్రధానంగా కొన్ని అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. మొదటిగా ధరణికి సంబంధించిన అంశాలు. గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి ద్వారా సామాన్య రైతులకి, భూమి ఉన్న ప్రతి వారికి ఒక అభద్రతలో లోనై అనేక గ్రామాలలో లక్షలాది మంది భూములున్న ఓనర్లు అభద్రతకు లోనైన సందర్భంలో ఎన్నికలకి ముందు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షులు వారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ROR చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. ఈ తీసుకొచ్చే చట్టం ద్వారా ఏదైతే ధరణిలో ఉన్న అనేక సమస్యలతో పాటు సాదా బైనామాకు సంబంధించిన భూముల విషయాలను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఈ చట్టం కూడా గతంలో లాగా ఆనాటి పెద్దలు 4 గోడల మధ్య ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి CS కానీ ఇద్దరూ కూర్చొని ఇది ధరణి అని వారి మనసులో ఉన్న ఆలోచనలు ప్రజలను ఎత్తిన రుద్దారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ చట్టం తీసుకురావాలన్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులుగా మేమే కాకుండా ప్రతి విషయాన్ని పబ్లిక్ లో చర్చించి పబ్లిక్ డొమైన్ లో పెట్టి మేధావుల సూచనలు, అన్ని వర్గాల ఆలోచనలు, చివరికి
ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే నాయకులు మంచి సూచనలు ఏమిచ్చినా వాటన్నిటినీ ఈ రాబోయే కొత్త 6వ చట్టంలో తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఏ భూమి ఉన్న ఆసామికి ఎంత కూడా అబద్ధత లేని విధంగా ఈ కొత్త చట్టాన్ని రాబోయే అతి కొద్ది రోజుల్లోనే, నాకు తెలిసి నెలాఖరులోపే ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, దేశంలోనే రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రమైనా చట్టాన్ని సవరించాలి అనుకుంటే మన చట్టాన్ని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఈ చట్టంలో ఉన్న అంశాలనే ఆ రాష్ట్రాలు తీసుకోబోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం. దీంట్లో ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలు, సూచనలు, ప్రతి వాళ్ళు ఇచ్చిన అనుభవాలతో చెప్పిన ప్రతి మాటని ఈ చట్టంలో చేర్చాం. అటువంటి చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ భూములున్న అస్సాములకి ఇవ్వబోతున్నాం. ఇక ఈ ధరణికి సంబంధించిన అనేక అంశాలను ఇంతకుముందు చర్చించాం. చాలా వరకు చాలా అప్డేట్లో ఈ జిల్లా ధరణికి పెండింగ్ సమస్యలు చాలా వరకు పరిష్కారం చేశారు. నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాను. ఏది ధరణికి సంబంధించిన దాంట్లో అదే రకంగా గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 1,52,000 టెండర్లు ఇళ్లకి టెండర్లు పిలిచామని చెప్పి దాంట్లో మేము సుమారు 98,000 ఇళ్లు కట్టామని చెప్పి మిగతా అన్ని గాలికి వదిలేస్తే, ఏవైతే అరాకొరా కట్టి వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటిని బేషజాలకు పోకుండా ఆర్థికంగా ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆ అన్కంప్లీటెడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నింటినీ పూర్తి చేసి మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ దసరా లోపే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు వారు వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పూర్తి చేశామో ఆ ఇల్లు మొత్తాన్ని ఈ దసరా లోపే ప్రతి గ్రామంలో ఉన్న పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా ఈ ఇళ్లని ఫైనలైజేషన్ చేస్తారు. కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రిటర్న్ గా కూడా ఇవాళ రేపట్లో వారికి కమ్యూనికేట్ చేస్తాం. ఏది ఏమైనా కంప్లీట్ అయిన వాటిని, చెయ్యబోయే వాటిని కంప్లీట్ చేసి పేదవారికి ఇవ్వటంతో పాటుగా ఎన్నికల ముందు 6 గ్యారెంటీల్లో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పామో మొదటి విడతగా ఈ నెలలోనే 3,500 నుంచి 4,000 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి కూడా విధి విధానాలు అతి కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కమ్యూనికేట్ చేయబోతున్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా సుమారు ఏదైతే 1,616 ఇళ్లు ఈ ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటిని ఈ దసరా లోపు ఏమైనా పాడై ఉంటే వాటిని రిపేర్ చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా వాటిని రిపేర్ చేసి మౌలిక వసతులను కల్పించి ఈ దసరా లోపు అర్హులైన పేదవాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నాం. వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్లు కూడా మొదటి విడతగా ఇవ్వబోతున్నాం. వీటితో పాటు గడిచిన 10 సంవత్సరాలలో బడా బాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని గడిచిన 10 సంవత్సరాలలో బడా బాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జాలు చేశారో, ఎవరైతే ఆక్రమించారో ఆ స్థలాలన్నింటినీ ఇప్పుడే అధికారుల్ని ఆదేశించాం. అది పేదోళ్ళ ఆస్తి, పేదవాళ్ళు అనుభవించే ఆస్తి. ఆ ఆస్తిని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలని కూడా
సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ప్రధానమైన ఇంకా కొన్ని సమస్యలు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ మోడ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 స్థానాలు, ఒక గ్రామ పంచాయతీ, ఒక డివిజన్లో ఏది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల్ని పంపించి ఆ 5 రాష్ట్రాలలో ఏ రకంగా మంచి సర్వీస్ ఇవ్వగలిగే సిస్టాన్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటినీ క్రోడీకరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఒక నెంబర్, అంటే ఐడి నెంబర్తో పాటు ప్రతి ఫ్యామిలీకి ఒక ఐడి కార్డు, స్మార్ట్ ఐడి కార్డుని ఇవ్వటానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించాం. ఈ 7వ తారీఖు దాకా ఈ పైలట్ మోడ్లో ఏ గ్రామాలైతే 238 యూనిట్లు తీసుకున్నామో వాటిని కంప్లీట్ చేసి దసరా లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్స్ ని ఇచ్చే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసే దిశగా దసరా లోపే వీటిని స్టార్ట్ చేసి వారం రోజుల 10 రోజుల్లోనే కంప్లీట్ చేసి ఈ స్మార్ట్ కార్డుని ఇవ్వబోతున్నాం. ఈ స్మార్ట్ కార్డు ద్వారా జనవరి నుంచి ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారికి ఇందిరమ్మ రాజ్యంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. దొడ్డి బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. అర్హులైన ప్రతి వారికి ఈ ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డు ద్వారానే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అవి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి, లేకుంటే విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానివ్వండి, లేకుంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇతరత్ర అన్నీ కూడా భవిష్యత్తులో ఈ స్మార్ట్ కార్డు ద్వారానే ఒక రాష్ట్రం ఒకటే కార్డు అనే విధంగా ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించిన దాంట్లో కూడా ఈ స్మార్ట్ కార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు పట్టణాల్లో ఎక్కడైనా నివసిస్తే వారి రేషను పట్టణంలో కూడా తీసుకునే విధంగా, ఏ ఆడబిడ్డకైనా పెళ్ళైతే పెళ్ళైన ఆడబిడ్డ అత్తవారింట్లో తన నెంబరు ఆటోమేటిక్ గా ఈ డిజిటల్ కార్డులో ఎంటర్ కాబడుద్ది. కొత్త టెక్నాలజీతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డిజిటల్ కార్డులోనే రేషన్ కార్డు ఉంటది, హెల్త్ కార్డు ఉంటది, ఎంటైర్ ఆ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా ఉంటది. ఈ డిజిటల్ కుటుంబం అంటే డెఫినేషన్ ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఇంటిలో ఆడబిడ్డ మా సోదరిమైన ఎవరైతే పెద్దవారు ఉంటారో మహిళనే ఇంటి పెద్దగా ఈ ప్రభుత్వం డిజిటల్ కార్డులో ఫైనల్ చేయడం జరుగుతుంది. వాటిని నిజామాబాద్ జిల్లాలో నిన్ననే స్టార్ట్ చేశారు. సుమారు మేము తీసుకున్న లాంఛనంగా తీసుకున్న దాంట్లో 4326 కార్డులు గతంలో ఉంటే నిన్న ఒక్కరోజే 1000కి పైచిలకు ఐడెంటిఫై చేసి వాటిని నోట్ చేసుకోవడం జరిగింది. ఇలా హెల్త్ విషయంలో కూడా విద్య వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా గతంలో ఏనాడు లేని విధంగా రాష్ట్రంలో సుమారు 637 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పేపర్ మీద ఆర్డర్ వేయటం కాదు, రియల్ గా ప్రతి స్కూల్లో మౌలిక వసతులు ఏవైతే అవసరం ఉంటాయో ఈ మౌలిక వసతులకు సంబంధించిన అవసరాలను బట్టి అన్ని స్కూల్లో 637 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకి పెద్దపీట వేసి వాటిని అన్ని హాస్టల్స్ లో కూడా మెరుగైన ఫుడ్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదే రకంగా వైద్యం విషయంలో కూడా ఇంతకుముందు చాలా ఇన్డెప్త్ గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే ఉందో
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సుమారు ఓపీ కనీవిని ఎక్కడ ఇంత ఓపీ నేను వినలా. నిజంగా అది గ్రేట్ థింగ్. దీన్ని ఇలా కంటిన్యూ చేసే విధంగా వారికి ఏవైతే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ పక్షాన వైద్యానికి కావలసిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ప్రభుత్వం వాటిని శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం కూడా జరుగుద్దని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నారు. చివరగా ఒక్కటే, ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాళ్ల కోసం, బడుగు బలహీన దళిత గిరిజనుల కోసం పనిచేస్తుంది. మీరేమైనా సూచనలు సలహాలు ఇచ్చేవి మంచి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా మంచి వాటిని సేకరించి పేదవాళ్ళకి మంచి చేసే దాంట్లో మీ సూచనలు తప్పకుండా తీసుకుంటుందని ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షాలను చెప్పుకుంటున్న వారికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, జిల్లా అధికారులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ల కోసం పోతున్న తపనలో మీరు భాగస్వాములు కాబట్టి మీరు కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మీరు కూడా